ఈరోజు మన సెమీకండక్టర్‌లో థ్రెడ్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ థ్రెడ్స్ అనే దాంట్లో మనం ఆల్రెడీ ఫోర్క్ అండ్ జాయిన్ గురించి చూసాము. బిగిన్ అండ్ ఎండ్ గురించి చూసేసాము. సో, అయితే ఇక్కడ మనకి సిస్టమ్ వెరిలాగ్‌లో ఇంకో 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి. ఫోర్క్ జాయిన్ అని అండ్ ఫోర్క్ జాయిన్ నన్ అని. సో, దాని గురించి అర్థం చేసుకోవాలి అనంటే బేసిక్‌గా ఇక్కడుండే కోడ్‌ని మనం చూడ్డానికైతే వీలవుతుంది. సో, ఇక్కడ ఫోర్క్ జాయిన్ ఎలా వర్క్ అవుతుందో మనం ఆల్రెడీ ఇంకో వీడియోలో చూసాము. ఏంటంటే సీక్వెన్షియల్‌గా కాకుండా ప్యారలెల్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతాయన్నమాట. అంటే 2 స్టేట్మెంట్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. స్ ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యాక లోపలికొచ్చి ఎగ్జిక్యూట్ అయ్యి కిందకొచ్చి నెక్స్ట్‌ది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే జాయిన్ ఎనీ అండ్ జాయిన్ నన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయంటే అది మనము ఇక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్స్‌లో చూద్దామన్నమాట. ఈ ఎగ్జాంపుల్ ప్రకారం. సో, ఫస్ట్ ఫోర్క్ జాయిన్ ఉంది అండ్ జాయిన్ సారీ 1 సెకండ్. ఫస్ట్ మనకి ఓన్లీ జాయిన్ ఉంది. ఇక్కడ జాయిన్ ఎనీ ఉంది అండ్ జాయిన్ నన్ అని ఉన్నాయి. సో, ఇవి ఎలా ప్రింట్ అవుతాయో చూద్దాం. జాయిన్ అనే అప్పుడు టైం t = 1 అయినప్పుడు మనకి ఏ వస్తుంది? t = మనకి 3 అంటే 1 + 2 కదా! సో, 3 అయినప్పుడు మనకి b వస్తుంది. t = 1 + 3 ఇది. సో, అంటే 4 వచ్చినప్పుడు ఎంత వస్తుంది మనకి? c వస్తుంది. అదే t = 1 + 3 4, 4 + 4 8. 8 అయినప్పుడు మనకి d అనేది ప్రింట్ అవుతుంది. అదే జాయిన్ ఎనీలో ఫస్ట్ t = 1 అయినప్పుడు ఏ వచ్చేస్తుంది? t = 3 అయినప్పుడు మనకి ఇక్కడ b వచ్చేస్తుంది. t = 4 అయినప్పుడు మనకిక్కడ c వస్తుంది. t = d మనకెప్పుడు ప్రింట్ అవుతుందంటే ఈ ఫోర్క్ జాయిన్ ఒక్కటి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత బయటకొచ్చేస్తుందనమాట. ఫోర్క్ జాయిన్ ఎనీ అంటే ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అయితే చాలు బయటకొచ్చేసి వేరే కిందున్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయమని అర్థం. సో, అంటే ఇక్కడ 2 టైమ్ స్టాంప్స్ అయిన తర్వాత ఇక్కడ బయటకొచ్చేసి ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. అంటే 3 + 4 ఎంత? 7 అప్పుడు ఇక్కడ డి ప్రింట్ అవుతుంది. అదే నన్ అంటే ఏంటంటే ట్రిగ్గర్ అయిపోయి బయటకొచ్చేసి ఎగ్జిక్యూట్ చేసేయమని అర్థం అనమాట. అంటే t = 1 దగ్గర ఏ వస్తుంది? t = 3 దగ్గర మనకి b వస్తుంది. t = 4 దగ్గర మనకి c వస్తుంది. t = 5 దగ్గర మనకి d వచ్చేస్తుంది. 5 అంటే ఏంటంటే ఫోర్క్ స్టార్ట్ అవ్వగానే కిందది కూడా స్టార్ట్ అయిపోతుందనమాట. సో, 1 + 4 ఎంత? 5 అంతే అనమాట. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. అలాగే మనము ఇక్కడ ఇచ్చిన లింక్‌ని మీరు ఫాలో అవుతే మీరు ఫుల్ వీడియోనైతే చూడొచ్చు. థాంక్ యూ.